నమస్తే, వెల్కమ్ టు లియో. విశ్వవసు నామ సంవత్సర సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉంది అనే దానిపైన మనతో పాటు ఉన్నారు ఫేమస్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో సినిమాల్లో కావచ్చు, ఇప్పుడు ఏపీకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం చూసాం, అదేవిధంగా లోకేష్ గారి జాతకం చూసాం. సో ముఖ్య నేతల్లో అతి ముఖ్య నేతగా పవన్ కళ్యాణ్ చూస్తుంటాం కాబట్టి ఏపీ రాజకీయాల వైపు ఎలా ఉండబోతుంది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టింది 1971 సెప్టెంబర్ 2, వృశ్చిక లగ్నం అయింది. రాశి వచ్చేసరికి ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం, మకర రాశి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక విధంగా ఆయనకి పట్టిందల్లా బంగారం అవుతుంది విశ్వావసు నామ సంవత్సరంలో. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏలినాడిని వెళ్ళిపోవడం. ఏలినాడిని 29వ తారీఖుతో ఏలినాడిని వెళ్ళిపోతుంది ఆయనకి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి వృశ్చిక లగ్నం అని చెప్పాం కాబట్టి శని కూడా ఆ సప్తమ స్థానంలో వృషభ రాశిలో ఉన్నాడు. నేను చెప్తూ ఉంటాను, వృషభ రాశిలో శని ఉన్నవాళ్ళు, తులారాశిలో శని ఉన్న వాళ్ళకి శని మేలు చేస్తాడని చెప్తూ ఉంటాను. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏలినాడు శని డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకొకటి ఏంటంటే, భృగునాడి ప్రకారం చూసుకుంటే శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళిపోయినప్పుడు లగ్నంలో గురువు ఉన్నాడు వృశ్చిక రాశిలో. వృశ్చిక రాశిలో ఉన్న గురువుతో శని కనెక్ట్ అవుతున్నాడు. అంటే 2.5 years పాటు ఆయనకు అద్భుతంగా ఉంటుంది. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నా కానీ సినిమాల పరంగా కూడా ఆయనకి సక్సెస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శని వెళ్ళిపోతేనే మెయిల్ చేశాడు ఆయన, డిప్యూటీ సీఎం చేసి వెళ్ళాడు. మరి ఏలినాడు శనిలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారంటారు. నాకు తెలిసి ఆయన దాదాపు పార్టీ పెట్టి గతంలో అధికారంలో రాకపోవడానికి కొంత కారణం అయ్యి ఉండొచ్చు, కానీ వెళ్ళిపోతూ మెయిల్ చేసినట్టే కదా. ఆ విధంగా కూడా మేలు జరిగింది. ఇంకొకటి ఏంటంటే బుధాదిత్య యోగం కూడా ఆయనకు ఉంది. బుధుడు రవి కలిపి సింహరాశిలో ఉండటం బుధాదిత్య యోగం అయింది. అలాగే కుజుడును చంద్రుడు కలిపి మకర రాశిలో చంద్రమంగళ యోగం అంటారు. పైగా లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడు. లగ్నాధిపతి కుజుడు ఉచ్ఛలో ఉన్నాడు. అంటే ఆయనకి కెరీర్లో కూడా అంత పాపగ్రహాలు ఎప్పుడు కూడా లగ్నం నుంచి 3వ ప్లేస్లో చాలా యోగిస్తూ ఉంటాయి. పైగా లగ్నాధిపతి ఆ వృశ్చిక లగ్నమే. మరి కుజుడు అంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే అంత స్టార్డమ్ రావడానికి, అంత అభిమానులు ఉండటానికి కారణం కూడా కుజుడే అని చెప్పాలి. అలాగే ఇప్పుడు చూసుకుంటే, ఈ సంవత్సరం చూసుకుంటే విశ్వవసు నామ సంవత్సరం ప్రధానంగా ఏంటంటే, ఆయన శత్రువు పైన పైచేయి సాధిస్తారు, శత్రు విజయం సాధిస్తారు. అలాగే రాజకీయంగాను సినిమాల పరంగా కూడా కెరీర్ అద్భుతంగా ఉంటుంది ఆయనకి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గురువు ఉన్న గోచారం కూడా శని మీదే ఉన్నాడు. వృషభ రాశిలో గురువు ఉన్నాడు. ఆ గురుబలం అనేది రేపు మేలో మిథున రాశిలో గురువు వెళ్ళిపోతాడు. మీనరాశిలో ఉన్న రాహు కుంభరాశిలోకి వస్తాడు. కన్యారాశిలో ఉన్న కేతు సింహరాశిలోకి వెళ్తాడు. అలా చూసుకున్నప్పుడు కూడా ఈ రాహుకేతువుల గోచారం మారటం కూడా ఆయనకి ఒక విధంగా ప్లస్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొంత గురువుతో రాహు కనెక్ట్ అయి ఉండటం వల్ల 1.5 yearగా ఇన్సెక్యూరిటీ అయితే కొంత ఉంది. ఆ ఇన్సెక్యూరిటీ శత్రువులు ఉన్నా కానీ ఏలినాడిని వెళ్ళిపోతూ మేలు చేశాడు కాబట్టి ఆయనకి అంత పాజిటివ్గా మారిందని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకటి, ఆయనకి దశపరంగా చూసుకుంటే 2024 వరకు కూడా గురు మహర్దశ నడిచింది. అయితే ఇప్పుడు శని మహర్దశ 2024 నుంచి శని మహర్దశ స్టార్ట్ అయింది. అది 19 ఏళ్ళు 43 వరకు ఉంటుంది. అంటే శని ఇక్కడ ఏమవుతుందంటే, శని వృషభ రాశిలో ఉండటం మేలు చేస్తాడని చెప్పారు కాబట్టి శారీరక శ్రమ అయితే ఎక్కువ ఉంటుంది ఆయనకి. శని మహాదశ నడుస్తుంది కాబట్టి 19 ఏళ్ళు ఆయన శనికి సంబంధించిన హోమాలు చేసుకోవడం కానీ, లేకపోతే తైలాభిషేకాలు చేసుకోవడం కానీ, శని ఆలయాలు సందర్శన చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకోవడం కొంతవరకు చాలా వరకు ఆ పరిహారాలుగా పనికి వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, శివారాధన చేయటం అనేది ఆయనకి చాలా మంచిది. శివుని ఆరాధించడం అనేది ఆయనకి చాలా మంచిదని చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ 1.5 year తర్వాత 1 year గురువు రేపు మేలో గురువు మారి మిథునంలోకి వస్తాడు. అక్కడి నుంచి గురువు మారి సింహరాశిలో కర్కాటక రాశిలో గురువు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా హెల్త్ పరంగా ఆయన జాగ్రత్తగా ఉండాలి. అంటే 1 year తర్వాత, అంటే విశ్వావసు నామ సంవత్సరం అయిపోయిన తర్వాత మాత్రము గురు గోచారం కొంత కేతు మీదకి రావటము, అక్కడ వాటి ప్రభావం ఏమవుతుందంటే మళ్ళీ తర్వాత డబుల్ కేతు ఎఫెక్ట్ కూడా పడిపోతుంది. ఇప్పుడు సింహరాశిలో ఉన్న కేతు కూడా కేతు మీదకి వస్తాడు.
ఆ టైంలో మాత్రం ఆయన హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంటే 2026, 2027 సంవత్సరంలో కొద్దిగా హెల్త్ పరంగా ఆయన జాగ్రత్తలు లేకపోతే ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది. దానికి ఆయన సంబంధించి చండీ హోమం కానీ ఇలాంటివి చేసుకుంటే మంచిది. చండీ హోమం చేసుకోవడం వల్ల చాలా వరకు పరిహారం జరుగుతుంది. అలాగే కేతువుకు సంబంధించిన జపాలు చేయించుకోవడం కానీ ఆ టైంలో చేయించుకోవడం మంచిది. ఇక రాజకీయంగా మాత్రం ఆయన చెప్పాల్సి వస్తే ఆయన ఎప్పుడూ కూడా సింగిల్గా వెళ్ళడం కన్నా వేరే ఒక పార్టీతో కలిపి, ఏ పార్టీ అయినా కావచ్చు, అంటే ఆ పార్టీతో వెళ్ళటమే మంచిది. ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ సింగిల్గా మాత్రం ఆయన యోగించే అవకాశం జాతకంలోనే లేదు. అది గతంలో మనం చేసిన అనేక వీడియోలో కూడా నేను చెప్పాను అది. అయితే మనం చూసుకుంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి పోరాటం మనం చూస్తూ వస్తున్నాం. సో సనాతన ధర్మం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పుడు దైవ ఆరాధన కావచ్చు, లేకపోతే గుళ్ళ సందర్శన కావచ్చు, మనం చూస్తూ వస్తున్నాం. సో ఎంతవరకు ఇది పవన్ కళ్యాణ్ గారి జాతకానికి కావచ్చు, అది రాజకీయంగా పరంగా కానీ సినీ పరంగా కూడా దోహదపడుతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సినీ మహాదశ కాబట్టి ఆయన ఎక్కువ ఈ హోమాలు కానీ దీక్షలు కానీ అవన్నీ కూడా ఆయనకి చాలా హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న ఎఫర్ట్ కూడా భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు శని, గురువు ఈ మార్పులు, రాహుకేతుల మార్పులు, ఈ 4 గ్రహాల మార్పులతో పాటు ఆయన చూసుకుంటే ఏమవుతుందంటే శని 3-2 ప్లేసుల్లో సువర్ణమూర్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం పాటు శని గోచారం అనేది ఆయనకు అద్భుతంగా ఉంటుంది. అలాగే కొంతకాలం పాటు మరి గురువు కూడా 6వ ఇంట రజితమూర్తిగా గురువు ఉన్నాడు. అలాగే రాహుకేతులు 2-8 స్థానాల్లో లోహమూర్తులుగా ఉన్నారు. కాబట్టి రాహుకేతువుల గోచారం కూడా ఈ మార్పు అనేది కూడా ఆయనకి ప్లస్ అవుతుంది. రాహుకేతుల మార్పు కూడా ఆయన ప్లస్ అవుతుంది. శని మార్పు ఏంటంటే 2.5 years పాటు గురువుతో కనెక్ట్ అయి ఉన్నాడు. అంటే సినిమాల పరంగా సక్సెస్లు రావడానికి చాలా అనుకూలంగా ఉన్న టైం అని చెప్పొచ్చు. అలాగే గురుబలం, ఇప్పుడున్న గురుబలం 1 year నుంచి గురుబలం ఉండటం, ఆ గురువు శని మీద ఉండటం వల్ల ఆయన డిప్యూటీ సీఎం రావడానికి కానీ, అప్పుడు లాస్ట్ ఇయర్ ఆ గురువు అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాని రావడానికి కారణం కూడా గురువు శని కలయిక. అంటే జాతక శనితో గోచార గురువు కలయిక ఆయనకి ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాగే ఏలినాటి శని ఉన్నా కానీ వెళ్ళిపోతూ శని మేలు చేసింది. కాబట్టి ఏలినాటి శని వెళ్ళిపోయినా శని మహర్దశ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆయన కంటిన్యూగా శనికి సంబంధించిన పరిహారాలు కానీ, లేకపోతే శివుడికి ఆరాధన కానీ చేసుకోవడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా విశ్వావసు సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారికి ఇంకేదైనా సరే అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే సినిమాల పరంగా కూడా ఆయన ఎక్కువ, ఎందుకంటే శని ఉన్నదే సినిమాల శుక్రస్థానంలో ఉన్నాడు, వృషభ రాశిలో ఉన్నాడు. ఆయనకి రాజకీయ రంగం కన్నా ఎక్కువ యోగించే రంగం సినిమా రంగమే. సినిమాలు దూరం చేసుకోవడం అనేది ఆయనకి ఎప్పుడు కరెక్ట్ కాదు. జనరల్గా కూడా ఆయనకి సినిమా రంగంతోనే పేరు ప్రఖ్యాతులు కానీ రావడానికి, ఇంక లగ్నాధిపతి కుజుడు చంద్రమంగళ యోగంలో ఉండి ఉచ్చస్థానంలో ఉండటం కానీ, ఆ శని వృషభ రాశిలో ఉండి ఆ రాహుతో కనెక్షన్ రావడం కానీ, ఎందుకంటే సినిమా రంగం అంటేనే రాహువు, శుక్రుడు, రాహువు శుక్రుడు సినిమా రంగం. ఆ శని వృషభ రాశిలో ఉండటం, శుక్రుడి ఇంట్లో ఉండటం, ఆ కనెక్షన్స్ రావటమే ఆయన సినిమా రంగంలో హెల్ప్ అయింది. రాజకీయ రంగంలో రాణించాలంటే రవితో కనెక్షన్స్ ఉండాలి. ఆయన జాతకంలో రవితో కనెక్షన్స్ పాక్షికంగానే ఉండే కానీ 100% లేవు. అందువల్ల ఎప్పుడైనా సరే ఆ యోగం ఉన్న పార్టీలతో ఆయన కలిస్తే మాత్రం ఆయన అద్భుతంగా రాణిస్తారు రాజకీయంగా. సో చూద్దాం సార్, మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం మాత్రం విశ్వావసు సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుందని చెప్పారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.